అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధనం మోక్షం చ దేహి మే. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతీదేవి నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 3/2/2026 మంగళవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:53 తిథి విద్య రాత్రి 12:40 నక్షత్రం మక రాత్రి 10:10 వరకు. వర్షం ఉదయం 10:29 నుండి 12:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:31 వరకు. తిరిగి రాత్రి 10:55 నుండి 11:46 వరకు. అమృత కాలం రాత్రి 7:50 నుండి 9:24 వరకు. నేటి విశేషం మంగళవారం నాడు మనకి అటు సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. కావున ఇందాక ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఇది చాలా చాలా విశేషమైనటువంటిది. మనం ఏదైనా సాధ్యం పడుతూ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా పని సాధ్యం అవ్వట్లేదు అనుకునేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి కష్టతరమైనటువంటి పనిని సులభతరంగా మార్చుకునేందుకు గాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా ఆ అసాధ్యం అనుకునేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సుసాధ్యంగా చేసుకుందుకు హనుమంతులకు అనుగ్రహం పొందేందుకు గాను ఆ ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయటం. అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవ కిం వద రామదూత దయాసిందో ధనం మోక్షం చ దేహి మే. ఇది చాలా అసాధ్యమైనటువంటి అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ యొక్క పనిని నీ అనుగ్రహంతో మాకు సుసాధ్యం చేసి ఓ రామదూత దయాసిందో మాకు అనుగ్రహాన్ని కటాక్షించవయ్యా అని చెప్పేసి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే సిద్ధించుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం ప్రదక్షిణలు చేయడం, ఆకుతో తమలపాకులతో పూజాదికలు చిందురంతో అర్చన చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు సిద్ధించుకోవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన కోసం, ఆరోగ్యం కోసం అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాలు లేదా క్షీరాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు అయితే పొందవచ్చు. అలాగే మంగళవారం విశేషించి కుజగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కేజింపావు కందిపప్పు బ్రాహ్మణోత్తరం దానంగా ఇవ్వడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు సిద్ధించుకోవచ్చు. నాకు కామెంట్లలో గట్రా కొంచెం మంది తెలియజేశారు, మంగళవారం నాడు కందులు కదా ఇవ్వాలి, కందిపప్పు ఇమ్మంటున్నారని చెప్పేసి. కందుల నుంచి వచ్చినటువంటివే కందిపప్పు. ఇవాళ ఇళ్లలో తిరగళ్ళు గట్రా లేనటువంటి సందర్భంగా కందులు ఇస్తే అవి ఎవరు కూడా వినియోగించుకోవటం లేదు, పారేస్తున్నారని చెప్పి దాని నుంచి విసిరిగా వచ్చినటువంటిది ధాన్యం ఏదైతే ఉందో కందిపప్పు ఇవ్వడం వల్ల అందరూ వాడుకుంటారు, దాన్ని నిరుపయోగం కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏది ఇచ్చినా కూడా తప్పు అయితే కాదు. రేపటి కాలమానంలో బుధవారం సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల్లో రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.